లోపలికి పంపిస్తున్నారా పోలీస్ వ్యవస్థ? అంటే ఇప్పుడు అధికారులను గౌరవం ఇవ్వాల్సింది ఏంటంటే ఒకసారి ఇప్పుడు నాలాంటి వ్యక్తులే కానీ మిగతా వాళ్ళు రావడం చేత ఒకరికొకరు వాగ్వివాదం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే విద్యార్థులకి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే మాట అనుకోవడం చేత ఒకరినొకరు లాఠీ చార్జ్ దాకా పోతున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కొంచెం జ్ఞానంతో ఆలోచించి ప్రభుత్వ అధికారులతో మనము సామరస్యంగా అడుక్కోవచ్చు. అంటే ఏ విషయమైనా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కానీ మీరేంది నేనేంది అని రాళ్ళు ఇవ్వడమో లేకపోతే ఇంకేదో చేయడం వల్ల లాఠీ చార్జ్ వచ్చినప్పుడు ఆడపిల్లల్ని నెత్తులు పట్టుకొని జుట్లు పట్టుకొని తీసుకుపోవడము వాళ్ళకి ఇబ్బందికరమే. ఇప్పుడు చూడండి యువకులు వీళ్ళు చదువుతున్న చదువులకి ఇప్పుడు వీళ్ళు ఒక సాహసం చేస్తున్నట్టే అక్కడ చెట్లు కాపాడుకోవాలంటే నేను అనేది కూడా అది. ఈ రోజు దీనిపై ఈ అటవీ నిర్మూలనపై గొంతెత్తిన ప్రతి ఒక్క విద్యార్థి తన ఇంటి కోసమో తన ఆస్తి కోసం కొట్లాడతారు. ఖచ్చితంగా మానవ శ్రేయస్సు కోసం కదా ఇదంతా కోరుకునేది. ఈ రోజు గొంతెత్తకపోతే రేపు మనకు పీల్చుకోనికి గాలి ఉండదు. ప్రకృతిలో ఆ పర్యావరణం నుంచి వచ్చే